హైవ్యూర్స్ మన్మోహన్ సింగ్ గారి గురించి ఎంతో రీసెర్చ్ చేసి ద బెస్ట్ వేలో ఎవరు ఇవ్వనటువంటి సమాచారాన్ని ఒకే ఒక వీడియోలో ఇచ్చాను. మన క్యాటిస్ ఛానల్లో మార్నింగ్ పెట్టాను. దయచేసి ఖచ్చితంగా అయితే అంతా చూడండి. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక మెయిన్ టాపిక్ వచ్చేసి కామారెడ్డి జిల్లా బిక్నూరు ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఆర్ నితిన్. సో పాపం చనిపోయారు. ఆత్మహత్య, హత్య అసలు ఏంటి? శృతి ఏమో 2014 బ్యాచ్ చెందినటువంటి కానిస్టేబుల్. ఆమెకు ఆల్రెడీ పెళ్ళైంది, ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. సాయి కుమార్ 2018 బ్యాచ్ చెందినటువంటి ఎస్ఐ. దెన్ వీళ్ళిద్దరికి రిలేషన్ ఉంది అని చెప్పేసి వార్త. మరి సాయి కుమార్కి ఫ్యామిలీ, దెన్ శృతి అతనితో ఉన్నటువంటి కష్టం. ఈలోపు శృతికి ఈ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్తో ఆర్ నితిన్, సబ్జెక్ట్ కరెక్షన్ పేరు నిఖిల్ ఆర్ నితిన్, అతనితో పరిచయమై అది కాస్త ప్రేమగా మారింది. ఈ వ్యవహారం వచ్చేసి ట్రయాంగిల్ లవ్ స్టోరీలాగా మారటంతో వారం రోజులుగా ముగ్గురు మధ్య చాట్లు, కాల్స్ ఇవన్నీ నడిచే ముగ్గురు కూడా ఇక మొన్న ఎల్లారెడ్డిపేట చెరువు దగ్గరికి చేరుకొని ముగ్గురు అందుకు చనిపోయారు అన్నది ఒక వార్త. ఇంకొక వార్త, ఎస్ఐకి శృతికి మధ్య ఆపరేటర్గా ఇతను ఉండేవాడు. కంప్యూటర్ ఆపరేటర్ ఇతను అంటే ఓ రకంగా ఇద్దరి మధ్య మెసేజ్ పాస్ చేయడం కావచ్చు. ఇద్దరు ఎక్కడ కలుసుకుందాం అనుకున్నప్పుడు, ఎస్ఐ కానిస్టేబుల్ ఇద్దరు ఎక్కడ కలుసుకుందాం అనుకున్నప్పుడు మొత్తం ఈ నితిన్ ఆ కుర్రోడే చేసేవాడు అని చెప్పేసి అదొకటి. శృతికి అబ్బాయి బాగా క్లోజ్ అయ్యి ఈ వేళ వీళ్ళ ముగ్గురిని ఎవరో బ్లాక్మెయిల్ చేశారు. సో దాంతో ముగ్గురికి ఏం చేయాలో తోచగా వారం రోజులుగా చాట్లు, కన్వర్జేషన్లు, కాల్స్ తెగ నడిచాయి. ఇక ఎలాగైతే కష్టం చెప్పేసి ముగ్గురు చనిపోయారు అన్నది ఇంకొక వార్త. నిజం ఏంటి అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. పోలీసులు విచారణ చేస్తున్నారు. ఒకటైతే క్లారిటీ వచ్చింది, ముగ్గురు కలిసి కారులో చెరువు దాకా వెళ్ళారు, అదైతే నిజం. ఇక వీరిని అక్కడ ఎవరైనా చెరువులోకి దోశారా? వీళ్ళ ముగ్గురిని చనిపోయేలాగా ఎవరైనా బెదిరించారా? లేదు వీళ్ళ ముగ్గురే వాంటెడ్గా కావాలని చనిపోయారా? ఇవి వాళ్ళ ఫోన్ డేటాకి సంబంధించి, వాట్సాప్ చాట్లకు సంబంధించి రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రావాల్సింది. అది వచ్చాక అప్పుడు పోలీసులే చెప్తాను అంటున్నారు. సో ఈలోపు లేనిపోనివన్నీ మనం ఇష్టం వచ్చిన రీతిలో వార్తలు వద్దు, విషయం ఏంటో మాట్లాడుకుందాం. బట్ ఒకటి మాత్రం నిజం, అక్రమ సంబంధం అయితే ఉంది. అక్రమ సంబంధం ఆల్వేస్ ప్రమాదకరం, దయచేసి జాగ్రత్త.